మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యొక్క కల్కి మూవీ అయితే రిలీజ్ జరిగింది. దానికి సంబంధించి సినిమా ఎలా ఉందని చెప్పి ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కూడా ఏ థియేటర్ దగ్గర చూసుకున్నా కానీ పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ తెల్లవారుజామునే 4 గంటలకి స్పెషల్ షోలు వేయడం ద్వారా ఆల్రెడీ చాలామంది కూడా సూపర్ హిట్ అని కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు కూడా పబ్లిక్ని ఇప్పుడు మరికొద్ది సేపర్లలో ఈ ప్రజలైతే బయటికి రాంటారు. వారిని అడిగి కొంతమంది తెలుసుకుందాం సినిమా ఎలా ఉంది అనేది. సినిమా బాగుంది బ్రో. అమితాబ్ బచ్చన్ కాదు, అమితాబ్ బచ్చన్ స్టోర్ బాగుంది. బాగుందండి. సూపర్ మూవీ. సూపర్ చింపేసింది భయ్య. సూపర్ హిట్ అన్న. బాగుంది. సూపర్ అన్న, సూపర్. వేరే సినిమా అన్నది బాగుందన్న. బాక్స్ ఆఫీస్ బద్దల్ కల్ట్ మూవీ. సినిమా ఎలా ఉందన్న? సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా హిట్. ప్రభాస్ మరో హిట్ కొట్టాడా? మరో హిట్ అన్న, సంచలనం రేపించాడు 2024లో. మరో సంచలన విజయం ప్రభాస్ది. చూడొచ్చు ప్రేక్షకుడు 3Dలో చూసి కూడా ఇంకా కూలింగ్ లేదు. మన 3D గ్లాస్ కూడా తీయకుండా కూడా వచ్చి రివ్యూ చెప్తున్నారు. ఇంకొకరు ఉన్నారు. అన్న సినిమా చూసారు? మామూలు లేదన్న సినిమా. బాగుంది. హిట్ అన్న. వాసన చెప్పాలంటే నార్మల్ పీపుల్ వచ్చి ఏదో అనుకుంటారు తప్పించి, వాసన చెప్పాలంటే బాలీవుడ్ కానీ కోలీవుడ్ మామూలు వేరే మన స్టేజ్ తప్పించి మన వాళ్ళకి ఇలాంటి కొంచెం స్లో ఎక్కుతుంది అంతే. సినిమా మాత్రం మామూలు లేదు. బాగుంది అన్న. సినిమా ఎలా ఉంది? ఒక రేంజ్ లో ఉందన్న. సెకండ్ హాఫ్ అయితే ఇక హాలీవుడ్ రేంజ్ దాటి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇక కలెక్షన్లు ఒక రేంజ్ లో ఉంటాయి. డార్లింగ్ ఫ్యాన్స్ ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. మరొక హిట్ ప్రభాస్ కొట్టాడని చెప్పి. అలాగే తెలుగు రాష్ట్రాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ నేడు అంటే టోటల్గా స్టేట్స్ ఇంటర్నేషనల్ వైజ్గా కూడా చూసుకుంటే కలికి అనేది ఈరోజు పాన్ ఇండియా స్టార్ కలికి అనేది ఈరోజు రిలీజ్ అయింది. ప్రతి ఒక్క థియేటర్ దగ్గర కూడా చూసుకున్నట్లయితే సంబరాల వాతావరణం కల్పిస్తోంది. గట్టిగా అసలు ఈ కలికి తోటి ఒక దెబ్బ అందరికి బాక్స్ ఆఫీస్. చాలా బాగుంది. సూపర్ ఉంది. సినిమా ఎలా ఉంది? సూపర్ ఉందన్న. సూపర్. సినిమా ఎలా ఉంది? సూపర్. సినిమా ఎలా ఉందన్న? సినిమా ఎలా ఉందన్న? చాలా బాగుంది. సినిమా ఎలా ఉందన్న? హాలీవుడ్ స్టార్ అన్న సినిమా ఎలా ఉంది? గుత్తవారి పోయింది. సినిమా ఎలా ఉంది? సూపర్ హిట్. బాహుబలి రికార్డ్స్ మళ్ళీ కలికి కొట్టింది. సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ బ్రదర్. బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. బ్లాక్ బస్టర్ సినిమా సూపర్. ఉద్దా చింపేసింది సినిమా. ఇట్లాంటి సినిమా చూడలేదు అసలు. సూపర్ అన్న. బాగుందన్న. సూపర్ అసలు బాగుంది. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? బ్లాక్ బస్టర్. అసలు బ్లాక్ బస్టర్ అన్న. సినిమా మాత్రం హిట్. అసలు బొమ్మ మాత్రం అద్దరు అంతే. సినిమా ఎలా ఉంది? సూపర్ బ్రో. అసలు చాలా బాగుంది. సినిమా కేక. సినిమా సూపర్. బాగుందన్న. బ్లాక్ బస్టర్. మంచి రివ్యూ. మంచి కమలాసన్ అయితే బాగుంది భయ్య, కానీ ప్రభాస్ లాస్ట్ అయితే గూస్ బాంబ్ వచ్చింది చెప్తున్నా కదా, మళ్ళీ చూడొచ్చు. అన్న ప్రభాస్ గారు కాదు, సినిమా ర్యాంప్ ఆడిచ్చింది అన్న. ఫస్ట్ అశ్వత్థామ ఇది వేరు, అశ్వత్థామ ప్రభాస్ బయట నుంచి లీతుంది ఇట్లా. నువ్వు వచ్చిందన్న లాస్ట్ నువ్వు అంటావు చీడుమా చూడు,
లాస్ట్ 20 మినిట్స్ గత్తర్ లెక్కనే నీకు సినిమా పిచ్చి పడేంది. అన్న సినిమా ఎలా ఉంది? సినిమా బ్లాక్ బాస్టర్ మూవీ అండి. సినిమా సూపర్ ఉంది, చాలా బాగుంది. ప్రేక్షకులు కూడా చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. నాగేశ్వరి గారు ఇందాక చెప్పినట్టు, మా వాడు చెప్పినట్టు ఎక్కడ కూడా ఫ్యాన్స్ నిరుత్సాహపడకుండా సినిమా బ్లాక్ బాస్టర్గా తీశారు. ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను నాగేశ్వరి గారికి. 81 సంవత్సరాలు ఎవరికి, మన అమితాబ్ బచ్చన్కి. అతని క్యారెక్టర్ ఎలా ఉంది సినిమాలో చాలా బాగుంది. ఆయనకి తగ్గట్టు క్యారెక్టర్, ఆయన రేంజ్కి తగ్గట్టు క్యారెక్టర్. గతం నుంచి ఎప్పటి నుంచి ఆయన పెద్ద హీరో కాబట్టి ఆయనకు కూడా ఏమాత్రం తగ్గకుండా, ఆయనకి ఫీల్ అవ్వకుండా, ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఫీల్ అవ్వకుండా సరిపోరుగా పెట్టారు. చాలా బాగుంది. 10 నిమిషాలకు కొత్త క్యారెక్టర్ ప్రవేశించినట్టు అని చెప్పి చాలామంది అంటున్నారు. ఎవరెవరు యాక్ట్ చేశారు ఇందులో సినిమాలో, ఇంకా బయటికి రానివారు? ప్రస్తుతానికి అయితే ఉన్న వాళ్ళు మొత్తం రివ్యూ వచ్చేసారు. మరి నెక్స్ట్ పార్ట్లో మరి ఇంకెవరు వేస్తారో అనేది తెలియదు. ఆర్జీవి గారు అలాగే రాజమౌళి గారు కూడా ఈ సినిమాలో ఉన్నారన్నారు. వాళ్ళు ఎలాంటి క్యారెక్టర్ ప్లే చేశారు? వాళ్ళు మంచి రోలే చేశారు. కావాలని మరి దానికి ఎందుకు బాగుంది, దానికి కూడా వాళ్ళు కావాలని వచ్చారు. స్పెషల్ టైంలో వచ్చారు, స్పెషల్గా వచ్చారు. రావు గోపాల్ వర్మ గారు రావడం కూడా చాలా కొత్తగా అనిపించింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్ అనమాట. రాజమౌళి రావడం ఇంకా దానికంటే స్పెషల్ ట్విస్ట్. ఇంతవరకు ఏ హీరో సినిమాలో కూడా యాక్ట్ చేయని రామ్ గోపాల్ వర్మ గారు కేవలం ప్రభాస్ మీద ఇష్టంతో, ప్రభాస్ అంటే ఎంతో అభిమానంతో అడిగిన వెంటనే కాదనకుండా వచ్చేసేసి థియేటర్లో అసలు రామ్ గోపాల్ వర్మ గారిని చూసిన వెంటనే ఆ మేనరిజం ప్రతి ఒక్కరి ఫ్యాన్స్లో కనిపించిపోయింది. అలాగే రాజమౌళి గారితో చేసిన ఒక చిన్న షార్ట్ కామియో అయినా సరే అది ఎంతో హిట్ అయిందనేసి అని మేమందరం అనుకుంటున్నాము. ఇంకా తెలియని క్యారెక్టర్స్ రివీల్ అంటే అది రివీల్ అనొచ్చో కాదో తెలియదు. బట్ విజయ్ దేవరకొండ గారు ఒక క్రూషియల్ రోల్, ఒక స్మాల్ ఒక బైట్లో అట్లా స్మాల్గా వచ్చేళ్ళారు. అలాగే మృణాల్ ఠాకూర్ గారు, అలాగే ఫరియా అబ్దుల్ గారు, అందరం మనం చిట్టి అంటాం, వాళ్ళు కూడా ఒక చిన్న కామియో రోల్లో వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్లో ఒక చిన్న బైట్స్లో వచ్చేళ్ళారు. ఇక అమితాబ్ బచ్చన్ గారికి ప్రభాస్ గారికి మధ్య ఉన్న ఫైట్ సీక్వెల్స్ అటు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్, బాలీవుడ్ ఫ్యాన్స్కి, అలాగే టాలీవుడ్ ఫ్యాన్స్కి ఎవరు కూడా నిరుత్సాహపడకుండా ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే విధంగా ఇద్దరిని సమావుజ్జిగా నువ్వా నేనా డి అంటే డి అంటూ పోటాపోటీగా చేసిన నాగశ్విని గారికి, అలా చూపించి ఫ్యాన్స్ని ఎవరు నిరుత్సాహపరచకుండా చూసిన నాగశ్విని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ సినిమాని ఎంతో ఘన విజయం చేకూర్చాలని, అలాగే ప్రతి ఒక్కరికి ఈ సినిమాని ఘన విజయంగా ఆదరించాలని ప్రతి ఒక్కరిని, ప్రేక్షకులందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాము. 600 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసు దోచుకుందాం. ఒక రోజులోనే 1000 కోట్లు వస్తాయన్న. ప్రేక్షకుల మనసులు ఆల్రెడీ ఫస్ట్ హాఫ్లోనే అయిపోయింది. ఇప్పుడు ఇది ఈ సెకండ్ హాఫ్ మేము చెప్పని అవసరం లేదు, మీకు అర్థమైపోయింది. సినిమా ఎలా ఉంది? అన్న సినిమా కేక రెబల్ స్టార్ ఫ్యాన్స్ అన్న సినిమా ఎట్లా ఉందంటే ఒక వేరే లెవెల్లో ఉంది. జై ప్రభాస్ ఫ్యాన్స్ అవసరం లేదు. సినిమా ఎలా ఉంది? సూపర్ హిట్ అన్న సినిమా సూపర్ హిట్. బాహుబలి సినిమా కాడి నుంచి మేము ఫ్యాన్స్, రెబల్ స్టార్ ఫ్యాన్స్. సూపర్ అసలు హిట్.